జై శ్రీరామ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, భారత్ అదేవిధంగా చైనా దేశాల మధ్యన 1962లో యుద్ధం జరిగిన సంగతి మీకు తెలిసే ఉంటుంది. నిజానికి ఈ యుద్ధాన్ని అప్పటి చైనా కమ్యూనిస్టు ప్రభుత్వమే మొదలుపెట్టిందనమాట. ఈ యుద్ధంలో మనం గెలిచే అవకాశాలు ఉన్నప్పటికీ కూడా అప్పటి భారత ప్రధాని అయినటువంటి నెహ్రూ చైనాకు భయపడిపోయి ఈ యుద్ధంలో ఓటమినైతే ఒప్పేసుకున్నాడు. అప్పట్లో చైనాతో యుద్ధం చేస్తున్నటువంటి మన సైనికులకు ఆయుధాలను, అదేవిధంగా మందుగుండును, చివరకు ఆహారాన్ని కూడా అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం అందించలేకపోయింది. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి, అది ఎంత అసమర్థ ప్రభుత్వమో, వాళ్ళు ఎంత ఫెయిల్యూర్ నాయకులు, అవునా కదా? ఇక అప్పటి నుంచి చైనా సైనికులకు అదేవిధంగా మన భారత సైనికుల మధ్య తరచుగా ఘర్షణలు అయితే జరుగుతూ ఉన్నాయి. ఒక దేశాన్ని మరొక దేశం నమ్మలేని పరిస్థితి అయితే నెలకొని ఉండింది. ఈ అవకాశాన్ని అమెరికా చక్కగా ఉపయోగించుకునింది అనమాట. మన రెండు దేశాల మధ్య అగ్నికి ఆజ్యం పోసి అమెరికా పండగ చేసుకునింది. అవకాశం వచ్చిన ప్రతిసారి కూడా చైనాకు భారత్ దాడి చేస్తానని చెప్పడం, భారత్కు చైనా దాడి చేస్తానని చెప్పి రెండు దేశాల మధ్య ఉన్నటువంటి విభేదాలను మరింత పెంచుతా రావణ కాష్టంలా మార్చింది. దీనికి తోడేందంటే 2017లో జరిగినటువంటి డోక్లాం ఘర్షణ, 2020లో చైనా సైనికులకు అదేవిధంగా మన భారతదేశ సైనికులకు మధ్య జరిగినటువంటి ఈ గల్వాన్ ఘర్షణ తర్వాత రెండు దేశాలు మరింత దూరమైనాయన్నమాట. అప్పటి నుంచి రెండు దేశాలు నువ్వా నేనా అన్నట్టుగా ఒకదానిపైన ఒకటి పోటీ పడతా వచ్చినాయి. ఇక ఈ మధ్యన అమెరికా అధ్యక్షునిగా డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చిన సంగతి మీకు అందరికీ తెలిసిందే. డొనాల్డ్ ట్రంప్ మొదట చైనా మీద 245% పన్నులను అయితే విధించాడు. అయితే ఈ చైనా ఏం చేసింది తెలిసినా, రేర్ ఎర్త్ మినరల్స్ను అమెరికాకు అమ్మడానికి ఒప్పుకోవాలా అంటే అప్పుడు దాకా సప్లై చేసేవాళ్ళు వాటిని బంద్ చేశారనమాట. ఇక డొనాల్డ్ ట్రంప్ చేసేది ఏమి కూడా లేక దిగొచ్చి చైనాతో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. ఏ మాత్రం సందు దొరికినా సరే చైనాను దెబ్బ కొట్టడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తాడు. చైనాను అన్ని రకాలుగా ఇబ్బందుల పాలు చేస్తాడనమాట. ఇక మన భారతదేశం విషయానికి వస్తే భారత్ రష్యా నుంచి ముడిచోను కొనుగోలు చేస్తానని చెప్పి సాకుగా చూపించి భారత పైన 2 విడతలుగా 50% పన్నులను అయితే విధించాడు. పైగా భారతదేశానికి డెడ్ ఎకానమీ అని చెప్పి శాపనార్థాలు పెట్టాడు. అంతేకాకుండా మన భారతదేశ ఆర్థిక వ్యవస్థను నిర్వీర్యం చేయడానికి ప్లాన్లు అయితే వేస్తాడు. పైగా పాకిస్తాన్ను మన దేశం మీదకి ఎగదోస్తాడు. ఇదే ఇక్కడ కీలకమైన పాయింట్. ఏంది, మన శత్రు దేశమైనటువంటి పాకిస్తాన్ను మన దేశం మీదకి ఎగదోస్తాడు. వాళ్ళు ఏమైనా మనల్ని ఏమైనా పేగలుగుతారా, ఏమైనా చేయగలుగుతారా, ఏదైనా అవకాశం ఉండదా? ఏమంటారా? బొచ్చు కూడా బేకలేరు, అవునా కాదా? సరిగ్గా ఈ సమయంలోనే చైనా మనకు సపోర్ట్గా ముందుకు వచ్చింది. మన దేశ ఉత్పత్తులను తమ దేశంలో అంటే చైనాలో అమ్ముకోవచ్చని, పైగా భారతదేశ ఉత్పత్తులపైన మేము ఎటువంటి పన్నులు కూడా విధించమని భారత్కైతే నమ్మబలికిందనమాట. ఎవరో చైనా. అంతేకాకుండా భారత్తో ఇక నుంచి భాగస్వామ్య దేశంగా పనిచేస్తాము, ఇకపైన భారత్ను ఒక శత్రు దేశంగా ఎంత మాత్రం కూడా పరిగణించమని చెప్పేసి స్పష్టం చేశారు. సరే, వాళ్ళు చెప్తారు, మనం వింటాం. నమ్మేది లేదనేది అది మన ఇష్టం అన్నమాట. మనమేం కంగారు పడాల్సిన అవసరం లే. అయితే నేను చెప్పా కదా, చైనాను మనం పూర్తిగా నమ్మడానికి వీల్లే. అయినప్పటికీ మనకు చైనాతో అవసరాలు ఉన్నాయి. మనం స్వయం సమృద్ధిని సాధించే వరకు మనం చైనాను జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకుంటా రావాల్సిన అవసరం అయితే ఉండాలి. అందుకే చైనాతో సరిహద్దు వాణిజ్యం చేయడానికి భారత్ అయితే అంగీకరించింది. ఈ క్రమంలో భారత్ చైనా సరిహద్దుల వద్ద ఉన్నటువంటి 3 మార్గాలను ఓపెన్ చేసేసారు. చూడండి, ఆ మార్గాలు ఏవయ్యా అంటే హిమాచల్ ప్రదేశ్లో ఉన్న ది షిష్కిలా పాసు, అలాగే ఉత్తరాఖండ్లో ఉన్నటువంటి లిపులేక్ పాసు, అలాగే సిక్కింలో ఉన్నటువంటి నాతులా పాస్ ఉన్నాయన్నమాట. ఈ మార్గాలు చైనాలోని షిగాటే ప్రాంతాన్ని, అలాగే టిబెట్లోని లాసా ప్రాంతాన్ని, అలాగే నించింగ్ ప్రాంతాలను కలుపుతాయన్నమాట. 2020లో గల్వాన్ ఘర్షణ జరిగినప్పటి నుంచి భారత్ ఈ మార్గాలను మూసేసింది. కానీ ఇప్పుడు చైనా 2 అడుగులు వెనక్కి వేసి భారత్కు స్నేహహస్తం అందిస్తూ ఉండడంతో భారత్ కూడా చైనాతో సరిహద్దు వాణిజ్యానికి అంగీకరించిందనమాట. అంటే ఇప్పటి వరకు మనం చైనాతో సముద్ర మార్గం ద్వారానే వ్యాపారం చేస్తూ వచ్చినాం. ఫలితంగా ఆయా చైనీస్ ఉత్పత్తుల ధరలు ఎక్కువగా ఉంటా ఉన్నాయి. కానీ
ఇప్పుడు మన సరిహద్దులను ఓపెన్ చేయడంతో ఇక చైనీస్ ఉత్పత్తులు మనకు చౌకగా లభించున్నాయన్నమాట. అలాగే మనం కూడా తక్కువ ఖర్చుతో చైనాకు మన ఉత్పత్తులను అయితే ఎగుమతులు చేయొచ్చు. దీని మూలంగా రెండు దేశాలకు చెందినటువంటి ఆర్థిక వ్యవస్థలతో పాటు రెండు దేశాల ప్రజలు కూడా లాభపడనున్నారు. నిజానికి ఇది ఒక మాస్టర్ స్ట్రోక్ అని చెప్పుకోవచ్చు. దీని ద్వారా రెండు దేశాల మధ్యన ఇక నుంచి $300 బిలియన్ వ్యాపారం జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి. అంటే మన దేశ కరెన్సీలో 25 లక్షల కోట్ల రూపాయలన్నమాట. అది విషయం. ఎట్లుంది న్యూసా? మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియోకు సంబంధించి మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.